భరద్వాజ గారు, ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. ఇది రామ్ చరణ్ ఎన్టీఆర్ మరొకసారి కలిసి నటించబోతున్నారు. మల్టీ స్టార్ రెడీ అవుతుంది. కాంబో ట్రిబుల్ ఆర్ కాంబో మళ్ళీ రిపీట్ అవుతోంది వితౌట్ రాజమౌళి. నెల్సన్ చేయబోతున్నాడు ఈ సినిమా. తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. ఇది జైలర్ సినిమాతో ఆడియన్స్ మనసులు గెలుచుకున్నటువంటి, అంటే ఒక వింటేజ్ హీరోని అంత పవర్ఫుల్గా చూపించినటువంటి డైరెక్టర్ చేతిలోకి విపరీతమైనటువంటి ఎనర్జీ ఉన్నటువంటి ఇద్దరు యంగ్ హీరోలు వస్తే ఆ కథ ఏ రేంజ్లో ఉండబోతుంది అనేదాకా మాట్లాడేసుకుంటున్నారు. కానీ నిజంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందా అనేది అనుమానం. ఓకే, ఎందుకంటే ఆయన జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నాడు ఇప్పుడు నెల్సన్. అవును. దాని తర్వాత ఇంకొక కాంబినేషన్ ఒకటి సర్క్యులేట్ అవుతోంది బయట. రజనీకాంత్ కమల్ హాసన్ పెట్టి ఆయన ఒక సినిమా చేయబోతున్నాడు. చాలా కాలం గ్యాప్ ఉంది ఆ కాంబోకి. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేశారు వాళ్ళు. చేసిన తర్వాత అందమైన అనుభవం తర్వాత వాళ్ళు బ్రేక్ తీసుకున్నారు. అంటే ఫర్దర్గా మేమిద్దరం కలిసి కనిపించాం ఒకే సినిమాలో అని ప్రకటించారు వాళ్ళు. ఇంకా తర్వాత అక్కడి నుంచి ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. ఇంతకాలం తర్వాత అంటే 80లో బ్రేక్ పడింది ఆయనకి. 80లో బ్రేక్ పడింది అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ కాంబినేషన్ని తీసుకొచ్చి నిలబెడతాం ఆడియన్స్ ముందు అని చెప్తున్నారు. నిజానికి అది చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసినటువంటి ఐటమే. అది ఉందా లేదా అనేది క్లారిటీ లేదు, అధికారిక ప్రకటన లేదు. జైలర్ 2 అయిన తర్వాత అది చెప్తానంటున్నాడు ఆయన. ఈ లోపు అదే డైరెక్టరు చరణ్ని అలాగే తారక్ని ఇద్దరిని కలిపి ఒక సినిమా చేయబోతున్నాడు అనే సెన్సేషనల్ న్యూస్గా సర్క్యులేట్ అయిపోతుంది. కానీ అధికారిక సమాచారం ఏం కాదు ఇది. ప్రస్తుతానికి నాకు తెలిసి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఎన్ని సినిమాలు ఉన్నాయి, చరణ్ గారి ఎన్ని సినిమాలు. చరణ్ ఇప్పుడు ఆల్రెడీ పెద్ద సినిమా నడుస్తోంది. దాని తర్వాత సుకుమార్తో ఒక ప్రాజెక్ట్ అంటున్నారు. ఈ చర్చలు నడుస్తున్నాయి. ఈ రెండు ఇప్పుడు ఇమ్మీడియట్గా కనిపిస్తున్నటువంటి సినిమాలు. ఇవి కాకుండా ఆల్రెడీ కథలు వింటున్నటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. అక్కడ 3 నుంచి 4 ప్రాజెక్టులు అతని మీద బేస్ అయి ఉన్నటువంటివి కనిపిస్తున్నాయి. ఇక్కడ తారక్ పరిస్థితి కూడా అదే. కాబట్టి వీళ్ళిద్దరినీ వాటి నుంచి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా అవ్వాలి. ఆ తర్వాత దేవరా 2 ఉంటుంది గ్యారంటీగా అని చెప్పి ఆల్రెడీ చెప్పున్నారు కమిట్మెంట్. అది కంప్లీట్ అవ్వాలి. ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఇతర ప్రాజెక్టుల్లోకి వెళ్ళాలి. ఇతర ప్రాజెక్ట్ అంటే త్రివిక్రమ్తో కమిట్మెంట్ ఉంది. అవును. ఆ త్రివిక్రమ్ కమిట్మెంట్ సినిమా చేయాలి. అంటే ఇక్కడ 3 సినిమాలు, అక్కడ 3 సినిమాలు, 6 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఈ సినిమా కంప్లీట్ చేసి జైలర్ 2 కంప్లీట్ చేసి ఒకవేళ ఉంటే కమల్ హాసన్ రజనీకాంత్ సినిమా అది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడికి రావాలి. ఇదంతా అంత ఈజీగా వనగూడేటువంటి వ్యవహారంగా కనిపించడం లేదు. అందుకని ఈ వార్తలో పూర్తి నిజాలు ఉన్నాయని అనుకోవటం కష్టమే. ఎటు నుంచి ఎటు క్యాలిక్యులేట్ చేసినా ఒకవేళ చేయాలి కథ చేసి ఓకే అనుకున్నా కానీ చేయడానికి 3-4 సంవత్సరాలు పట్టింది. మొదలవటానికే 3 ఏళ్ళు పడుతుంది. అది పూర్తి కావడానికి ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. కాబట్టి 5 ఏళ్ల తర్వాత జరగబోయేటువంటి వ్యవహారం ఇది. రిలీజ్ దాకా క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రారంభం అవటానికే 3 ఏళ్ళు పట్టే సబ్జెక్టు గురించి ఇప్పటి నుంచి అభిమానులందరూ మదన పట్టడం ఎందుకు? ఆ కాంబో రాబోతోంది అని అంటే ఇదేదో చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ అంత ఈజీ వ్యవహారం కాదు. ఆల్రెడీ ట్రిబుల్ ఆర్కి సంబంధించినటువంటి చర్చలే ఇంకా నడుస్తున్నాయి. ట్రిబుల్ ఆర్కి 2 ఉంటుందనే ఒక వార్త సర్క్యులేట్ అయింది ఆ మధ్యలాగే. అది దాదాపుగా ఉండకపోవచ్చు అనే పరిస్థితే ఇప్పుడు మనకు అర్థమవుతోంది. రాజమౌళి రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఆయన మాట్లాడుతున్న పద్ధతిలో ఎక్కడా కూడా ఆ టాపిక్ నడవటం లేదు. ఒక్క విజయేంద్ర ప్రసాద్ గారి నోట్లోంచి మాత్రమే ఆ మాట బయటకు వచ్చింది. దాన్ని పట్టుకుని ఎవరి పద్ధతిలో వాళ్ళు కథలు రాశారు. కానీ రాజమౌళి ఎక్కడి నుంచి రావాలో వార్త అక్కడి నుంచి రావడం లేదు. ఈ వార్త కూడా ఇప్పుడు నెల్సన్తో వీళ్ళిద్దరూ చేయబోతున్నారు అనేది కూడా ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వచ్చిన వార్త కాదు. ఇది ఎక్కడో చోట వంట చేసి బయటకు తీసుకొచ్చినటువంటి వార్తే, కుకింగ్. కాబట్టి ఈ వండిన వార్తల మీద అభిప్రాయాలు చెప్పుకోవటం అనవసరం. ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటున్నాం మనం. ఫ్యాక్ట్ చెక్ కూడా అందేదే ఉంది. ప్రాక్టికల్ ఇది అయ్యే పరిస్థితి కాదు. ఇప్పట్లో ఉండదు ఆ సినిమా. ఏది జరిగినా ఆయన చెప్తున్న పద్ధతిలో ఆయనకే 3 ఏళ్ళు ఈజీగా పడుతుంది ఆ 2 సినిమాలు కంప్లీట్ అవ్వటానికి.
వీళ్ళకి 3 ఏళ్ళు ఈజీగా పడుతుంది. కాబట్టి 4 ఏళ్ల తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయం అది. ఓకే, థ్యాంక్ యూ.